అనంతపురంలో హనీ ట్రాప్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పోలీసుల పాత్ర, జర్నలిస్టుల పాత్ర, రాజకీయ నాయకుల పాత్ర, అలాగే ఉద్యోగస్తుల పాత్ర. అసలు ఇది ఏం జరిగింది ఏంటనేది ఒకసారి కూలంకుషంగా వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ మొత్తం దీనికంతా రింగ్ మాస్టరు ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలంట సేవా శిరోమణి పురస్కార గ్రహీత. సేవా శిరోమణి అంట. ప్రతీవతా శిరోమణి అని అవార్డులు ఇస్తుంటారు చూడు. ప్రతీవతా శిరోమణి అని ఇచ్చింటే బాగుంటుండే. శ్రీమతి పొత్తూరి చిన్ని గారు, సామాజిక సేవకురాలు, టీడీపీ మహిళా నేత, అనంతపురం. చూడండి, ఇది ఎవరిచ్చి వేదిక తెలంగాణ సారస్వత పరిషత్ హాలు, బొగ్గులకుంట, కోటి, హైదరాబాద్. కోటిలో ఫిబ్రవరి 20వ తారీఖున, అంటే ఇది లాస్ట్ ఇయర్దో ఎప్పుడో తెలియదు కానీ, సాయంత్రం 5 గంటలకి ఈమెకు ఒక అవార్డు ఇచ్చారు. సేవా శిరోమణి, ప్రతీవతా శిరోమణి అంటారే. ఈమె తెలుగుదేశం రాకముందు ఈమె బీజేపీలో ఉండే. ఈ బీజేపీలో ఉన్నప్పుడు 2-3 న్యూస్ అవి ఇవి మేము కూడా పెట్టినాం. ఆమె దగ్గర అందరి జర్నలిస్టుల నెంబర్లు అందరూ ఉన్నాయి. ఎవ్రీడే గ్రూప్లో అందరికీ గుడ్ మార్నింగ్ పెడుతుంది. కాకపోతే నేను ఏ రోజు కూడా ఆమెకు రిప్లై ఇయ్యలే. దీంట్లో మరి జర్నలిస్టులు ఎవరున్నారా ఏంటనేది పోలీసులు ఖచ్చితంగా నిగ్గు తేల్చాలి. అక్కడ జర్నలిస్టులు ఉన్నా, పోలీసులు ఉన్నా, రాజకీయ నాయకులు ఉన్నా, ఉన్నది ఉన్నట్టు బయట పెడితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయనేది నా రిక్వెస్ట్ పోలీసులకి. ఎస్పీ గారికి కూడా ఇదే అడుగుతున్నాం. అయ్యా, పోలీసులు పట్టుకోవాలనుకుని అంటే ఇదే విషయమే బయటికి రావాలనుకుంటే ఎప్పుడో సంవత్సరం ముందే వచ్చేది. పోలీసులకు అంతా తెలుసు, కానీ వాళ్ళకు సరిపోక వాళ్ళకు గొడవపడి బయటకు వచ్చిన తర్వాత పోలీసుల పాత్ర ఉంది అని పోలీసులని ఏదో వీఆర్కి పంపిస్తారు, మిగతా వాళ్ళనేమో లోపలికి పంపిస్తారు. ఈ పోలీసులు అనుకుని ఇంకా ఇప్పుడు ఈరోజు నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి 15 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళ ఇంట్లో కూతురు, కొడుకు, భార్య ముగ్గురు ముందర పోయి కాలుతో అన్నారంట ఆయన్ని. ఒక ఉద్యోగస్తుడు చెప్తుంటే బాధ వేస్తోంది. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయిని ట్రాప్ చేసి, ఆయనకు అసలు అలాంటి ఆలోచన లేకపోయినా ఆయన మైండ్లో అలాంటి ఆలోచన క్రియేట్ చేసి ఆ అమ్మాయితో సాన్నిహిత్యంగా మెలిగేటట్లు చేసి ఆ వీడియోలు అవన్నీ తీసి వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ముందర కాలుతో తన్ని 15 లక్షల రూపాయలు వసూలు చేశారంట. ఆయన చెప్తుంటే నిజంగా పిల్లల ముందర చచ్చిపోదామా అనుకున్నాడంట ఆయన. అలాగ ట్రాప్ చేశారు వీళ్ళు. మరి పోలీసులకు తెలియదా అంటే ఎస్, 100% పోలీసులకు తెలుసు. ఏది తెలీదు? అనంతపురంలో గంజాయి ఎక్కడ అమ్ముతున్నారు, గంజాయి ఎవడు తాగుతున్నాడు, మట్కా, గుట్కా, పేకాట ప్రతి ఒక్కటి పోలీసులకు తెలుసండి. కరెక్ట్గా డ్యూటీలు చేయట్లేదు, అన్నీ తెలుసు. తెలియదని ఎవరన్నా అడగండి. నాకే చెప్తుంటారు కొంతమంది పోలీస్ మిత్రులు, ఫ్రెండ్స్ ఉన్నారు. అన్న పలానా చోట మట్కా ఆమె రాస్తుంది, మట్కా రాస్తుంది, ఈడ రాస్తున్నారు, పలానా చోట పలాంది ఉంది అని చెప్తుంటారు. మరి ఎందుకంత సీరియస్నెస్, యాక్షన్ లేదు? ఎవడన్నా పేకాట ఆడితే వాళ్ళకు గొడవలు వచ్చి ఎవడన్నా ఫోన్ చేస్తే తప్ప పోలీసులకు తెలియదు. ఇలాంటివి ఏదన్నా గొడవ జరిగి వీళ్ళకు గొడవ జరిగి బయటకు వస్తే తప్ప ఇవన్నీ బయటికి రావు. కొండను దొగి ఎలకన పట్టినట్టు కొంతమంది అంటే ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ మాత్రం దాన్ని మాత్రం టెన్షన్గా డ్యూటీ చేస్తారు. ఇలాంటివి పట్టించుకోరు కదా, ఎందుకంటే వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి. దీనివల్ల సమాజంలో ఎవడు ఏమైపోయినా పర్వాలే, ఎవడికి ఏం జరిగినా పర్వాలే, సమాజం ఎటుపోతే నాకేంటి, నా జోబీలేక డబ్బులు వచ్చినాయా లేదా, జీతాలు తీసుకుంటున్నారే. మరి పోలీసులు ఖచ్చితంగా పోలీసులను కూడా అరెస్ట్ చేయాలి మీరు దీంట్లో. ఎందుకంటే చట్టం ఒకటే చెప్తుంది, నువ్వు ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికి నువ్వు కాకి డ్రెస్ వేసుకొని రక్షించాల్సిన పోలీసు నువ్వే వీళ్ళతో ములాఖత్ అయ్యి వీళ్ళతో చేతులు కలిపి సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికే నాకు తెలిసి ఎంతమంది చనిపోయినారో లోతుగా వెళ్తే తప్ప తెలియదు. ఈరోజు ఆయన 15 లక్షలు, ఇంకొక ఆయన 2 లక్షలు నన్ను సంప్రదించారు, ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. మరి పోలీస్ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాల్సిన మీరు ఇవన్నీ చేయడం తప్పు కాదా? నేరాన్ని ప్రోత్సహించడం కూడా తప్పే కదా, నేరం చేసినట్టే కదా. మరి వాళ్ళని వీఆర్కి పంపించారు, జస్ట్ వీఆర్కి పంపించారు అంతే. ఏమవుతుంది? మళ్ళీ 2-3 నెలలు రికమెండేషన్ పెట్టుకొని మళ్ళీ తెచ్చుకుంటారు, మళ్ళీ ఇంకో స్టేషన్కి పోతారు, మళ్ళీ ఇలాంటివి చేస్తారు. ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదని అడుగుతున్నా నేను. ఖచ్చితంగా
ఎంతటి వారున్నా ఉపేక్షించకుండా అందరినీ బయట పెట్టండి. ఇలాంటి ప్రతివత శిరోమణులు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఇక్కడ చూడండి ఒక్కొక్క పేపర్లో ఒకటి. ఇక్కడ ఇంకా దరిద్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశంకి అనుకూలంగా రాసుకుంటారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు వైసీపీకి అనుకూలంగా రాసుకుంటారు. ఇక్కడ చూస్తే ఒకరేమో వైసీపీ అంటారు, ఒకరేమో టీడీపీకి సంబంధించింది అంటారు. ఆ ఫోటోలు కూడా వేశారు. అసలు ఒకసారి చూస్తే తేనె మనసులు హనీ ట్రాప్ వెనుక ట్రిపుల్-పి నడిపించిన నరేందర్ రెడ్డి సహకరించిన 4వ సింహం, నాకు వాటా అన్న 4వ స్తంభం. 4వ స్తంభం అంటే జర్నలిస్టులు. ఆ జర్నలిస్టులు ఎవరనేది కూడా ఖచ్చితంగా బయట పెట్టాలి. మరి చూడండి, ఈ వ్యవస్థలో కీలకమైన ట్రిపుల్-పి అంటే పాలిటిక్స్, పోలీసు, ప్రెస్, ఈ ముగ్గురు కలిసి తేనె మరకలు అంటాయి. ఈ ముగ్గురికి హనీ ట్రాప్ ముఠాతో పోలీసుల అనుబంధం నిర్ధారణ అయింది. ఇప్పటికే 2 ఇరుక్కున్నారు, మిగిలిన వారు క్యూలో ఉన్నారు. పొలిటీషియన్ల పాత్ర ఖరారైంది. వైసీపీ నాయకుడు రుద్రంపేట తాజా మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ 2 పీలకు 3వది జత కలిసింది, అదే ప్రెస్. ఆ ప్రెస్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని కూడా బయట పెట్టాలి అని ప్రచారం జరుగుతోంది. మా వాళ్ళ పేర్లు ఉన్నాయా అని కొందరు జర్నలిస్టులను ప్రశ్నిస్తే పోలీస్ అధికారులు ముసిమిసిగా నవ్వడం దీనికి బలం చేకూరుస్తోంది. ముసిముసిగా నవ్వారంట. జర్నలిస్టులు ఎవరన్నా ఉన్నారా సార్ అంటే ముసిముసిగా నవ్వారంట. ఖచ్చితంగా వాళ్ళని కూడా బయట పెడితే బాగుంటుంది. ఇక్కడ చూసాం వైసీపీ నేత నరేందర్ రెడ్డి అని. ఈ నరేందర్ రెడ్డి వివరాల్లోకి వెళ్తే కనేకల్ నుంచి రాత్రి నాకు ఫోన్ చేశారు కొంతమంది రైతులు. దాదాపు 20 కోట్ల రూపాయలు రైతుల్ని ముంచేసి నట్టేట ముంచి వాళ్ళతో ఆడుకుంటున్నాడంటే. వాళ్ళ బాధ వింటుంటే 20 కోట్ల రూపాయలు అక్కడ ఏదో కోల్డ్ స్టోరేజ్ ఏదో కట్టాడంట. దానికి వచ్చి మీకు రైతుల పాస్బుక్లు తీసుకుపోయి మీకు లోన్లు ఇప్పిస్తానని ఆ పాస్బుక్లన్నీ తీసుకుపోయి షూరిటీగా పెట్టి ఒక బ్యాంకులో 10 కోట్లు, ఒక బ్యాంకులో 4 కోట్లు రుణాలు తీసుకున్నారంట. వాళ్ళకు నోటీసులు వచ్చినాయంట. ఎవరికి? రైతులకి. రైతులతో సంతకాలు పెట్టించుకొని బ్యాంకులు తీసుకుపోయి రైతుల్నే మోసం చేసిన గనుడు ఈ మనిషి. అప్పుడు వైసీపీ అంటాడు, ఇప్పుడు టీడీపీ అంటాడు, రేపొద్దున జనసేన వస్తే జనసేన అంటాడు, లేదంటే ఇంకొక పార్టీ అంటాడు. ఏ పార్టీ అయినా కూడా అంటే రంగులు ఊసరివెల్లులు ఇలాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా ఏదో పార్టీలో ఉంటారు. ఫోటోలు అనేది అందరితోనూ దిగుతుంటారు కామన్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో దిగినంత మాత్రాన పవన్ కళ్యాణ్ టచ్లో ఉన్నాడు అనకూడదు కదా, ఇది కరెక్ట్ కాదు. మరి ఒకసారి వివరాల్లోకి వెళ్తే హనీ ట్రాప్ ముఠాలో 9 మందిని పోలీసులు గుర్తించారు. వారిలో అనంతపురం ఆజాద్ నగర్కు చెందిన మామిళ్ళపల్లి రంగమ్మ అలియాస్ చిన్ని 37, అరవింద్ నగర్ 2వ క్రాస్కు చెందిన దబ్బర రాజేష్, భాగ్యనగర్కు చెందిన మంగళ జయలక్ష్మి, 3వ రోడ్డుకు చెందిన చంద్రకళ, రామచంద్ర నగర్కు చెందిన అనంతలక్ష్మి వాళ్ళని అరెస్ట్ చేశారంటే మరో 4 పరారీలో ఉన్నారని రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వీరిలో రాజేష్ మొగుడు పాత్ర పోషించాడు. అంటే ఎవరన్నా పోతే ఒక అమ్మాయిని పంపించేది, ఆ బాగా అంతా బట్టలు ఇప్పి రెడీగా యాక్షన్ అన్నప్పుడు నా పిల్లాన్ని నువ్వు ఇది చేస్తున్నావరా అని చెప్పి కాలుతా అనడము, అని వీడియోలు తీయడము, అని బెదిరియడము. అంతలోకి పోలీసు వాళ్ళు వస్తారంట. 100కి ఫోన్ చేస్తారంట. పోలీసు వాళ్ళు వస్తే ఫోక్సో కేసు పెడతారని, కొంతమంది చిన్నపిల్లలు ఉంటే ఫోక్సోనో లేకపోతే రేప్ కేసు పెడతారనో రకరకాలుగా బెదిరించి వాళ్ళతో లక్షలాది రూపాయలు వసూలు చేసినారు. దీంట్లో పోలీసుల పాత్ర కూడా ఉంది. మరి పోలీసుల పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? హనీ ట్రాప్లో ఇరుక్కున్న 20 మంది బాధితులను పోలీసులు గుర్తించి వీరి నుంచి చిన్ని మల్లేశ్వరి ముఠా నుంచి 1,02,00,000 దోచుకుని నిర్ధారించారంట. ముఠా వద్ద నగ్న వీడియోలు, ఫోటోలు ఉండడంతో చాలామంది ఫిర్యాదు చేసేందుకు రావడం లేదని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. వారు వస్తే సాక్షులుగానే పరిగణిస్తామని, పేర్లు బయటపెట్టమని భరోసా ఇచ్చారు. ఇలాంటి నేరాలు ఆగిపోవాలంటే బాధితులకు ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. అయ్యా, ఒకవేళ వాళ్ళు వచ్చి ఇప్పటికే పోగొట్టుకున్నాం, మానం పోయింది, మర్యాద పోయింది, డబ్బులు పోయినాయి, కుటుంబంలో పరువు బాయా, ఒకవేళ నమ్మి వస్తే తర్వాత వాట్ నెక్స్ట్ అనేది పోలీసులను నమ్మి వస్తే వాళ్ళకి ఆ ధైర్యం రావట్లేదు. మీ దగ్గరికి రావాలంటే నాకు ఫోన్ చేసినాడు ఒక ఆయన, సార్ 15 లక్షలు సార్ నాది, పిల్లల ముందర భార్య ముందర వచ్చి కాలుతో తన్ని మరీ వసూలు చేసుకోపోయినారంట. ఏం పోలీసులు కంప్లైంట్ ఇచ్చు కదా అంటే ఇది పోయి అది పోయి సొమ్ము పోయి దిమ్మె బట్టి అంటారు చూడు, మళ్ళీ వాళ్ళగాడు ఇచ్చుకుంది సార్ నేను అంటున్నాడు ఆయన. అంటే ఎంత వ్యవస్థ మీద పోలీసుల మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. మరి ఇక్కడేమో దగ్గుపాటి ప్రసాద్ ఫోటో వేశారు. ఈడ మాజీ మేయర్ స్వరూప, జేసీ ప్రభాకర్ రెడ్డి,
రాప్తాడు సిఐ హర్ష 13 లక్షలు 2 కత్తులు ప్రాంసర్ నోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారంట. మరో 4 సీఏల పాత్ర అంట. ఇదే విధంగా సూపర్గా ఉంది. ఇది వీళ్ళేమో టీడీపీ వాళ్ళు వేస్తారు, వాళ్ళేమో వైసీపీ వాళ్ళు వేస్తారు. బాగుంది ఇది. హనీ ట్రాప్ వ్యవహారాన్ని సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నెల 19 నుంచి వరుస కథనాలు ప్రచురించింది. దీంతో వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ జగదీష్ రూరల్ సీఏ శేఖర్ ఆధ్వర్యంలో సమగ్రంగా విచారణ చేయించారు. ఇందులో రంగమ్మ, రాజేష్తో పాటు మరో 7 నిందితులను ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో సీఏలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్ యాదవ్లను వీఆర్కు పంపారు. మరో 9 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై కూడా సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారంలో మరో 4 సీఏలు 15 మంది కానిస్టేబుల్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేవలం వీఆర్కు పంపడం కాకుండా హనీ ట్రాప్ ముఠా సభ్యుల తరహాలోనే పోలీసులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్లో వారి పేర్లు ఎందుకు చేర్చలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్, కరెక్ట్, ఇది ఖచ్చితంగా చేయాలి. మరి ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి కూడా వస్తుందంట. హనీ ట్రాప్ వ్యవహారంలో కొంతమంది టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది. హంపాపురం సమీపంలో 7 హిల్స్ హోటల్ను రంగమ్మ నిర్వహించేది. హనీ ట్రాప్కు సంబంధించిన పంచాయతీలన్నీ కూడా ఆ హోటల్లోనే జరిగాయని తెలుస్తోంది. సీఏ శ్రీహర్ష కూడా ఈ హోటల్ వద్దకు తరచూ వచ్చేవారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఏదో ఒక మనిషి ఏదో ఒక పార్టీ గూటికైతే చేరుతాడు. ఇలాంటివి జరిగినప్పుడు పార్టీల మీద నింద వేయడం కరెక్ట్ కాదు. కాకపోతే తెలియనప్పుడు ఏదో పార్టీకి ఉపయోగపడుతున్నారు కదా, 4 ఓట్లు వస్తాయని ఎవరైనా దగ్గర చేర్చుకోవడం, వాళ్ళతో ఫోటోలు దిగడం తప్పు కాదు. కానీ ప్రభాకర్ రెడ్డి గారితో దిగినంత మాత్రాన ప్రభాకర్ రెడ్డి గారికి మచ్చ అంటియడము, ఏదో నారా చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, నారా లోకేష్ గారితోనో ఖచ్చితంగా ఎవరెవరు ఫోటోలు దిగుతుంటారు. దిగినంత మాత్రాన ఇది పార్టీలకు, కులాలకు, మతాలకు ఆపాదించడం కరెక్ట్ కాదు. కానీ దీంట్లో ఖచ్చితంగా ఏ పార్టీకి చెందిన, ఏ పార్టీ వల్ల అండదండలు ఉన్నా ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాలి. మరి ఫోటోలన్నీ కూడా వేశారు. టీడీపీ గ్యాంగ్ హనీ ట్రాప్. వీళ్ళేమో టీడీపీ అంటారు, వాళ్ళేమో వైసీపీ నరేంద్ర రెడ్డి అంటారు. నరేంద్ర రెడ్డి ఇక్కడ ఉన్నాడు. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా ఉండేవారు. మనం కూడా ఈ రుద్రంపేట ఫ్లైఓవర్ దగ్గర బ్రిడ్జికి ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు వేసేవాళ్ళు ఈయన నరేందర్ రెడ్డి. ఇప్పుడు మరి అనంత వెంకటరామరెడ్డికి ఈయనకు కూడా మధ్యలో ఏదో కొంచెం డిస్ప్యూట్ కూడా వచ్చింది. ఇద్దరి మధ్య కొంచెం పచ్చన్న వారు కూడా కొనసాగిందనేది మనకున్న సమాచారం. ఏది ఏమైనా నరేందర్ రెడ్డి అనేది హీఈస్ వెరీ చీటర్ అనేది మనకు రాత్రి కొన్ని ఫోన్లు వచ్చిన తర్వాత ఇలాంటి వ్యక్తులను మాత్రం ఖచ్చితంగా వదలకూడదు. ఈ కనేకళ్ళు రైతులు కూడా ఖచ్చితంగా ముందుకు రావాలి. ఈయన ఆస్తులు కూడా ఉన్నాయంట, అవన్నీ అమ్మితే అప్పులు తీరుతాయంట. కానీ అవి మాత్రం అమ్ముకోకుండా రైతుల నుంచి వచ్చినాయి వాళ్ళని బ్యాంకుల్లో షూరిటీలు పెట్టి వాళ్ళని ఇరికిచ్చి లాస్ట్కి వాళ్ళు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వారిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కూడా గట్టి చర్యలు అయితే తీసుకోవాలి. మరి ఏది ఏమైనా ఇలాంటి ప్రతీవత శిరోమణులు ఉన్నంత వరకు పోలీసు వాళ్ళ అండదండలు లేకోకుండా ఇలాంటివి ఏవి జరగవు. ఖచ్చితంగా పోలీసుల పైన కూడా చర్యలు తీసుకుంటే ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండవు. ఇప్పటికే కనీసం పోలీసులకు తెలిసినప్పుడు ఇవన్నీ బయట పెట్టింటే ఇంతమంది మోసపోయే వాళ్ళు కాదు కదా, కనీసం కొంతమందినైనా రక్షించిండే వాళ్ళం కదా. మరి ఖచ్చితంగా ఇప్పటికైనా దీని వెనకలు ఉన్న పోలీసులపైన ఖచ్చితంగా గట్టి చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ 39 టీవీ డిమాండ్ చేస్తోంది.
చూసుకున్నావు